ఎవరు మామ్? అవంతిక. చెప్పవంతిక. మీరు ఆదితికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా లేక మానేశారా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ మానేసుంటే మళ్ళీ మొదలు పెట్టండి. మా వాడికి మీ ఆదితికి పెళ్లి జరిగేలా లేదు. ఎందుకు అవంతిక? అహల్య తిరిగొచ్చిందా? అది తిరిగి రాలేదు, కానీ దాని స్థానంలోకి మరొకరితో వచ్చేలా ఉంది. ఎవరు? ఆ నర్సు మీరా. వాట్? మీరేమో అదితిని మా ఇంటి కోడల్ని చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. అదితి కూడా గౌతమ్కి భార్య కావాలని బాబుకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ మా తమ్ముడు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాడు. గౌతమ్ ఆలోచన ఏంటి? అయినా గౌతమ్ ఎప్పుడు అహల్య గురించి కదా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్నటిదాకా వాడు అహల్య గురించే ఆలోచించాడు, కానీ ఈ రోజు కొత్త రకం అందుకున్నాడు. ఆ నర్సు మీరాని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటాడట. ఎందుకు? ఆవిడ గారు 24/7 తనకి బాబుకి అందుబాటులో ఉండాలని మా తమ్ముడు అంటున్నాడు. దాని మీద పొద్దున్న ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. మీ ఇంట్లో వాళ్ళేమన్నారు? నర్సుని ఇంట్లో పెట్టుకోవడానికి ససేమిరా వద్దు అని అన్నారు. కానీ మా తమ్ముడు వినట్లేదు, మొండి పట్టు పట్టాడు. మీరెంత త్వరగా అదితిని ఇంటి కోడల్ని చేస్తే అంత మంచిది, లేదంటే గౌతమ్ మీ చేయి జారిపోతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆఫ్టర్ ఆల్ ఒక నర్స్ కి గౌతమ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటది? ఛ, అదే నాకు అర్థం కావట్లేదు మామ్. ఒకటి పోయింది అనుకుంటే ఇంకొకటి తగులుతుంది. అయినా ఆ నర్స్ కి పెళ్ళైపోయింది. ఎవడో సింగు భర్తగా వచ్చాడు కదా, వాణ్ణి వదిలేసి నర్సు గౌతమ్ ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఆ నర్స్ బాగా సెల్ఫిష్ లాగా ఉంది మామ్. ఎలాగైనా సరే ఆ ఇంట్లో తిష్ట వేయాలని చూస్తోంది. ఆ నర్స్ కి బుద్ధి లేకపోతే మాత్రం గౌతమ్ బుద్ధి ఏమైంది? నిన్నటి వరకు పెద్ద శ్రీరామచంద్రులాగా అహల్యం తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి చూడ్ను అని చెప్పాడు. ఈ రోజు ఆ నర్సు వెంట ఎందుకు పడుతున్నాడు? ఇదంతా నాకేం అర్థం కావట్లేదు మామ్. ఒక పక్క అహల్య ఎక్కడుందో తెలియట్లేదు. హఠాత్తుగా ఏ గుళ్ళోనో ప్రత్యక్షమవుతుంది. ముందు దాని సంగతి చూడాలి. అహల్య కోసం మన రౌడీలు వెతుకుతున్నారు కదే.